ఇన్ని మెసేజెస్ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే మాకు ఛాన్సెస్ ఉన్నాయి, మా ఇల్లు సేఫ్గా ఉంటుందని. అతను చెప్పేవి అవన్నీ మాటల వరకే పరిమితం అండి, అవన్నీ చేతుల్లో చూపించేటివి కాదు. మీరు ఒక సీట్లో ఉన్నారు కదా అని చెప్పి నచ్చినట్టు విచ్చలవిడిగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. సో ఏ పొలిటికల్ పార్టీస్ వచ్చి మాకు కట్టేయలేదు, దీంట్లో ఏ పొలిటికల్ పార్టీస్ మా ఇల్లు గుంజుకోవడానికి మేము సిద్ధంగా లేము. మీ ఇల్లు కూల్చుకోండి, మీ తమ్ముడు అన్నయ్య మీ మినిస్టర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్ళని కూల్చుకోండి, పేదవాళ్ళ ఇల్లుని మిడిల్ క్లాస్ ఇళ్ళ మీద పడద్దు. మా ఇల్లుని కూలగొట్టకుండా మీరు మ్యూజిక్ని ప్యూరిఫై చేయొచ్చు. అట్లీస్ట్ 5 మెంబర్స్లో అయినా గుడ్ నేమ్ వస్తుంది. గాంధీ సరోవర్ మూసీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో నిర్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు టిప్పుకన్ బ్రిడ్జ్ ఐదర్శ కోర్టు వద్ద నిరసన ప్రదర్శన అయితే చేస్తున్నారు. దాదాపు 20 కాలనీలకు చెందిన వాళ్ళు కూడా ఒక దగ్గరకు వచ్చి మా ఇండ్లు కూలగొట్టద్దు, మూసీ ప్రాజెక్టులో ఏదైతే ఉందో మూసీ ప్రాజెక్టును శుద్ధీకరణకు మేము వ్యతిరేకం కాదు, కానీ మా ఇండ్లు కూలగొట్టి మూసీ ప్రాజెక్ట్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో దానికి మేము వ్యతిరేకం అని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం కూడా వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ అధినాయకులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్ వాళ్ళందరికీ కూడా పోస్ట్ కార్డు ఉద్యమం అయితే చేస్తున్నారు. మా ఇండ్లు కూలగొట్టద్దు, మా ఇల్లు కూలగొట్టకుండా మమ్మల్ని నిర్వాసితులు చేయకుండా మూసి అభివృద్ధిని చేయాలని చెప్పేసి కూడా పోస్ట్ కార్డులు అయితే రాయడం జరిగింది. దాదాపు 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమంను కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, మధు పార్క్ రిడ్జ్ ఏదైతే అపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ అపార్ట్మెంట్లో ఇక్కడ అన్ని పోస్ట్ కార్డులు అయితే అంటేయడం జరిగింది. దాదాపు వీళ్ళందరూ కూడా గత నెల రోజులుగా కూడా ఇక్కడ మా ఇంట్లో ఎవరు కూడగొట్టద్దు, నిర్వాసితులు చేయకుండానే మూసీ ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం, చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు స్వయంగా వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో ఉన్న పోస్ట్ కార్డులను కూడా రాహుల్ గాంధీకి పోస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళు రాస్తున్న మా ఇండ్లు కూలగొట్టద్దు, మా కళలు అన్నీ ఇక్కడే ఉన్నాయి, మా జ్ఞాపకాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించొద్దు అని చెప్పేసి కూడా గతంలో కూడా పిల్లలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు కాంగ్రెస్ అధినాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి మా అమ్మాయిన కక్ష కట్టి ఇట్లాంటి ఇల్లు కొలగొడుతున్నా అని చెప్తున్నాం. అయితే మనం ఇక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఇక్కడ పోస్ట్ కార్డ్ స్టిక్ చేస్తున్నాము. అంటే ఎందుకోసం చేసాం పోస్ట్ కార్డు? ఇల్లుని కూలగొట్టకూడదేమో అని పోస్ట్ కార్డ్స్ అయితే స్టిక్ చేస్తున్నాము. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పోస్ట్ కార్డ్స్ రాశారు, సీనియర్ సిటిజన్స్ ఇంకా చాలా మంది రాశారు పోస్ట్ కార్డ్స్. మీరైతే చూడొచ్చు, ఈ లైన్ మొత్తం పోస్ట్ కార్డ్సే ఉన్నాయి. దాంట్లో ఏం రాశారు? పోస్ట్ కార్డులో ఏం రాశారు? మా మెయిన్ మెసేజ్ ఏంటంటే మా ఇల్లుని మాత్రం కూలగొట్టకూడదు. అంటే ఇవి అట్లీస్ట్ ఇన్ని మెసేజెస్ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే మాకు ఛాన్సెస్ ఉన్నాయి, మా ఇల్లు సేఫ్గా ఉంటుందని అనే ఒక థాట్తో మేము ఇదైతే చేస్తున్నాము. థౌజండ్స్ ఆఫ్ పోస్ట్ కార్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలామంది రాస్తున్నారు అక్కడ. మా మెయిన్ ఏంటంటే డెవలప్మెంట్ చేయొద్దు అని ఏం అనట్లేదు, మేము చేయండి, కానీ మా ఇల్లుని కూలగొట్టకుండా మీరు మ్యూజిక్ని ప్యూరిఫై చేయొచ్చు. అంటే అట్లీస్ట్ 5 మెంబర్స్లో అయినా గుడ్ నేమ్ వస్తుంది. అదే ఈ హోల్ కమ్యూనిటీ అయితే కూలగొడితే 1000 పీపుల్లో మోర్ దెన్ 1000 ఆర్ లెస్ దెన్ 1000లో అయినా బ్యాడ్ నేమ్ వస్తుంది. అది చేసే కంటే ప్యూరిఫై చేస్తే మేము అట్లీస్ట్ హ్యాపీగా ఉంటామని నాది. మేము ఇంకా స్కూల్కి వెళ్తున్నాము. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మరి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోకుండా మీరు ఇట్లా బయటకు వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అంటే ఇప్పుడు మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. మాకు ఇల్లు కావాలి, మేము స్టడీస్ కూడా చదవాలి. మాకైతే ఇల్లు కూల్చడం అయితే ఇష్టం లేదు. ఈ కమ్యూనిటీలో ఎవరినైనా అడగండి, సేమ్ వస్తుంది. మా మెయిన్ ఏంటంటే సేవ్ అవర్ హోమ్స్. అస్సలు మాకు మా ఇల్లుని ఇవ్వాలని లేదు. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే పెరిగాను, ఎస్పెషల్లీ నేను ఇక్కడే పెరిగాను. సో మాకు ఈ ఇల్లునైతే కూల్చకూడదు అని మనస్ఫూర్తిగా ఉంది.
మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఏం చెప్తాను సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏంటంటే ఇల్లు కూల్చకండి, వి సపోర్ట్ యూ టు ప్యూరిఫై మూసీ రివర్, బట్ దిస్ ఇస్ నాట్ రైట్ టు destroy our homes. అయితే చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు, మేము ఇక్కడే పుట్టి పెరిగాము, మా జ్ఞాపకాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మేము బ్యూటిఫికేషన్కి అయితే వ్యతిరేకం కాదు, కానీ మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొడితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము, మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాం. అయితే మనతో మాట్లాడడానికి మధుర్ రీడ్స్ పార్క్ వాళ్ళు ఉన్నారు. చెప్పండి మేడం, సీఎం రేవంత్ రెడ్డి నిన్న బడ్జెట్ సమావేశంలో కూడా కంపల్సరీగా ఇక్కడ ఉన్న ప్రాజెక్టులన్నీ కూలగొడతాం, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ డెవలప్ చేస్తామంటున్నారు. మీరేమంటారు? కూలగొట్టి మళ్ళీ డెవలప్ చేయడం దేనికి? బఫర్ జోన్ అన్నారు, బఫర్ జోన్ ఫస్ట్ గాంధీ స్టాచ్యూ అన్నారు, అయిపోయింది. బఫర్ జోన్ అన్నారు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఉన్నది మళ్ళీ కూలగొట్టేసి మళ్ళీ కొత్తది ఎందుకు కన్స్ట్రక్ట్ చేయడం? ఉన్నదాన్ని ఉండనివ్వండి, కావాలంటే మీ ఇల్లు కూల్చుకోండి, మీ తమ్ముడు, అన్నయ్య, మీ మినిస్టర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్ళని కూల్చుకోండి. పేదవాళ్ళ ఇల్లుని, మిడిల్ క్లాస్ ఇళ్ళ మీద పడద్దు. ఎందుకంటే మీరు ఒక లీడర్ లాగా బిహేవ్ చేయండి, పొలిటీషియన్ లాగా బిహేవ్ చేయడం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సంపాదించి వాళ్ళు చాలామంది మినిస్టర్స్, అందరూ అని చెప్పట్లేదు, బట్ చాలామంది మినిస్టర్స్ అడ్డ దోవలో సంపాదించిన వాళ్ళు ఉంటారు. మేము అవన్నీ క్వశ్చన్ చేయట్లేదు కదా, ఎందుకంటే మీకు తెలుసు మా దగ్గర అంత టైం లేదని చెప్పి. సో మీకు నచ్చింది మీరు చేస్తున్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉంటున్నామని చెప్పి. మీరు నచ్చింది మీరు చేస్తున్నప్పుడు మేము క్వశ్చన్ చేయట్లేదు, మేము తిరగబడట్లేదు. ఒక సామాన్య ప్రజల్లాగా సైలెంట్గా కూర్చుని ఉంటున్నాం. ఓటు వచ్చినప్పుడు ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం. అలాంటప్పుడు మీరు ఒక సీట్లో ఉన్నారు కదా అని చెప్పి నచ్చినట్టు విచ్చలవిడిగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలలో కూడా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి కూడా, మేము దీనికి కూడా స్పెషల్గా బడ్జెట్ అలొకేట్ చేస్తున్నాము, కంపల్సరీగా దీన్ని డెవలప్ చేస్తాము అంటున్నారు. ఒకవేళ అట్లాంటివి కనుక జరిగితే మీ నుంచి వచ్చే రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఆ డబ్బులు తీసుకుంటారు, బడ్జెట్ అలొకేట్ చేస్తారు, లోన్స్ తీసుకుంటారు. ఆ లోన్స్ కట్టాల్సింది ఎవరు? గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మా దగ్గర నుంచే కదా. సో మా మనీ సద్వినియోగం చేయట్లేదని మాకు చాలా బాధ ఉంటుంది. మేడం, మీకు కంపెన్సేషన్ ఇస్తాము, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్తుంది, సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. దానికి మీరు ఒప్పుకుంటారా? అవసరం లేదండి. యాక్చువల్గా మేము ఉంటున్న ఇల్లు మాకు చాలా హ్యాపీగా ఉన్నామండి. మాకు వేరే చోట కాంపన్సేషన్, ఇల్లులు అవన్నీ అవసరం లేదు. ఇల్లుని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఏం సుధరీకరణ కానీ క్లీనింగ్ కానీ ఏం చేసుకోనండి. ఎందుకంటే ఇప్పుడున్న అతను చెప్పేవి అవన్నీ మాటల వరకే పరిమితం అండి, అవన్నీ చేతుల్లో చూపించేటివి కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. గవర్నమెంట్ ఇప్పటివరకు ఏం చేసింది, ఏం చేయట్లేదు అని అందరికీ తెలుసు. మమ్మల్ని ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మా ఇళ్ళని మేము వదులుకోవడానికి సిద్ధంగా లేమండి. అంటే ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నారు, ప్రజల కోసమే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాము, మహిళా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజలను ఇట్లా ఎంత కష్టపెట్టడం ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారు? కష్టపెడుతున్నారండి. గత 2 సంవత్సరాలుగా తీసుకొచ్చేసి మమ్మల్ని కష్టపెడుతూనే ఉన్నారు. ఎందుకంటే మా అంతటా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే కష్టపడి ప్రతి ఒక్కటి రూపాయి జమ చేసుకొని మేము కట్టుకున్నాం. మా పిల్లల కోసం మా ఫ్యూచర్ మేము డిజైన్ చేసుకున్నాం. దాన్ని వచ్చి ఆయన కూలగొట్టేసేసి ఆయనే తన స్వార్థం కోసం ఒక రియల్ ఎస్టేట్ చేద్దామని చూస్తున్నారు ఇక్కడ. దానికి మేము ఎవరైనా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేము. మేమందరం అగెన్స్ట్గా ఉన్నాం దీనికి. అంటే మీరు వేరే పార్టీలు చెప్పేదాన్ని వింటున్నారు, మీరు వాళ్ళ ప్రలోభాలకు గురవుతున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. ఇది ప్యూర్గా మా పర్సనల్ ఇష్యూ అండి. దీంట్లో ఏ పొలిటికల్ పార్టీస్ వచ్చి మాకు కట్టేయలేదు. దీంట్లో ఏ పొలిటికల్ పార్టీస్ మా ఇల్లు గుంజుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఇదంతా వాళ్ళు క్రియేట్ చేసే తప్ప, వాళ్ళు మాకు సహకారం అందించడానికి వస్తున్నారే తప్ప దాంట్లో మమ్మల్ని అంత ఎడ్డి వాళ్ళం గుడ్డి వాళ్ళం ఎవరు లేమండి. అందరం చదువుకున్న వాళ్ళం, ఏం జరుగుతుందో తెలుసు. దాంట్లో ప్రతి రూపాయి ఉంది కాబట్టి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఎండింగ్కి వచ్చింది, యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ కానీ, మీరు కానీ పిల్లలను అట్లా యాన్యువల్ ఎగ్జామ్ ప్రిపేర్ చేయడంలో కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి, మా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఆల్మోస్ట్ మేము కూడా మిడిల్ ఏజ్కి వచ్చేసాము. ఈ టైంలో తను ఏం ఆలోచిస్తున్నారో, ఈ టైంలో మేము వెళ్ళి ఇప్పుడు ఆయన డిస్ప్లేస్ చేస్తే మేము రోడ్ మీద పడితే ఒక ఇల్లు కట్టుకోగలుగుతామా? పిల్లల చదువులు దెబ్బతింటే వాళ్ళ ఫ్యూచర్ని తీసుకురాగలుగుతారా? ఇవన్నీ అతనికి ఎందుకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డికి, మాకైతే అర్థమవుతలేదు. ఓకే, ఒకవేళ మీరు సీఎంను ఏం డిమాండ్ చేస్తున్నారు? సీఎంని డిమాండ్ చేసేది ఒకటి, అండ్ కాన్సెప్ట్ క్లీనింగ్కి ఏ ఒక్క ఇల్లు అడ్డు కాదు.
సుందరీకరణ చేసుకోమనండి. ఆ ఇల్లు ఉన్న ప్లేస్ని వదిలేసేసి ఖాళీ ప్లేసులు చాలా ఉన్నాయి. ఖాళీ ప్లేస్లను గవర్నమెంట్ ఆక్షన్ కేసి కొన్ని వేల కోట్లు ఏవైతే దండుకుందామని చూస్తున్నారో ఆ ప్లేస్లను ఇలాంటి ప్రాజెక్టులకు వాడుకోమనండి. ఈ రివర్ని క్లీనింగ్ మాత్రం చేయమనండి.